హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 9th క్లాస్లో 2 పవర్స్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా. సో వాటిని రూట్, 5th రూటు, 6th రూటు, 4th రూటు, క్యూబ్ రూటు అలా మనము ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 45 పేజ్ నెంబర్లో సో 2 పవర్ 5 వాల్యూ 32, దెన్ 5 5th రూట్ ఆఫ్ 32కి 5th రూట్ ఏమవుతుంది 2 వస్తుంది. ఎలా వస్తుంది అంటే దాన్ని మనము 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అలా 5 టైమ్స్ రాయొచ్చు. సో 2 పవర్ 1/5 ఈజ్ ఈక్వల్ టు అలా రెడీగా ఇక్కడ ఇచ్చాడు 2 పవర్ 5 హోల్ పవర్ 1/5. అప్పుడు 5 క్యాన్సిల్ అవుతుంది, 2 వాల్యూ లీవ్ ఉంటుంది. నెక్స్ట్ 2 పవర్ 6 ఈజ్ ఈక్వల్ 64, దెన్ 6th రూట్ ఆఫ్ 64 వాల్యూ 2. ఓకే, 6th రూట్ ఆఫ్ 64 అంటే 64ని హోల్ పవర్ 1/6గా రాస్తాం. ఈ 64ను ఎల్సిఎం చేస్తే 6 టైమ్స్ వస్తుంది 2 పవర్ 6 ఈజ్ ఈక్వల్ 1/6. 6 క్యాన్సిల్ అవుతుంది, 2 లీవ్ ఉంటుంది. సిమిలర్లీ ఇలాగే అన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సిమిలర్లీ ఇఫ్ a power n is equal to b, then nth root of b is equal to a. ఓకే, దీనికి ఆపోజిట్లో nth root of b is equal to a. nth root of b is equal to b power 1/n అని రాయొచ్చు. nth root of b అంటే ఈ రూట్ 1/n అవుతుంది. ఓకే, b పవర్ 1/n. ఈ b అంటే వాల్యూ ఏంటిది ఇక్కడ రాసాం. ఇఫ్ ఏ b ఈజ్ ఈక్వల్ a పవర్ n అని. సో b వాల్యూ దగ్గర a పవర్ n ని సబ్స్టిట్యూట్ చేయాలి. a పవర్ n హోల్ పవర్ 1/n. n క్యాన్సిల్ అవుతుంది, a వాల్యూ లీవ్ ఉంటుంది. సో ఆ విధంగా a పవర్ n ఈజ్ ఈక్వల్ టు b అయినప్పుడు nth రూట్ ఆఫ్ b వాల్యూ a అవుతుంది. లెట్ a గ్రేటర్ దెన్ 0 be a రియల్ నెంబర్ అండ్ n be a పాజిటివ్ ఇంటీజర్. If b power n is equal to a for some positive real number b, then b is called nth root of a, and nth root of a is equal to b అవుతుంది. b power n ఇక్కడేమో a power n is equal to b అయినప్పుడు nth root of b వాల్యూ a అవుతుంది. b power n is equal to a అయితే nth root of a is equal to b అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు చేంజ్ అవుతుంది. ఇక్కడ ఫార్ములాస్ a power p into a power q is equal to a power p plus q. ఇవి ఎక్స్పోనెంట్స్లలో లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ చాప్టర్ ఉంటుంది కదా, 6th 7th 8thలో నేర్చుకొని ఉంటాం. ఓకే, ఆ ఫార్ములాస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఏ పవర్ p ఇంటూ ఏ పవర్ q is equal to a పవర్ p plus q. అంటే బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి. అదే ఇక్కడ ఏ పవర్ p హోల్ పవర్ q, ఏ పవర్ p ఇంటూ q. నెక్స్ట్ ఏ పవర్ p బై ఏ పవర్ q. ఓకే, డినామినేటర్లో ఉన్న వాల్యూ పైకి తీసుకెళ్తే -q అవుతుంది, కాబట్టి ఏ పవర్ p మైనస్ q అవుతుంది. ఏ పవర్ p ఇంటూ b పవర్ q. అప్పుడు బేసెస్ ఈక్వల్గా లేవు, ఎక్స్పోనెంట్స్ మాత్రం ఈక్వల్గా ఉన్నాయి. సో ఏ ఇంటూ b హోల్ పవర్ p. nth root of a is equal to a power 1/n అని రైట్ చేయవచ్చు. Now we can use these laws to answer the questions asked earlier. Okay, simplify. ఈ సమ్స్ని మనము సింప్లిఫై చేస్తే ఏం వాల్యూస్ వస్తాయి అని అడిగాడు. ఓకే, సో సింప్లిఫై చేస్తే మనకు ఏం వాల్యూస్ వచ్చాయి నిన్న మనము ఇవి నేర్చుకున్నాం, ఈ సింప్లిఫై సమ్స్ అన్నీ. ఓకే, సో నా ఇక్కడ డూ దిస్లో ఉన్న సమ్స్ ఇవాళ నేర్చుకుందాం. ఓకే, నిన్న పవర్ పోయింది నాన్న, అందుకే నిన్న హాఫ్లో సగమే కంప్లీట్ చేశాను, ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, నౌ డూ దిస్ సమ్స్. డూ దిస్. ఫస్ట్ వన్ 16 whole power 1/2. 16 whole power 1/2.
సో 16ని మనము క్యూబ్ రూట్లో రైటింగ్ చేయాలి అంటే ఫస్ట్ దీన్ని ఎల్సిఎం చేద్దాం. 2 8 జా, నెక్స్ట్ 2 4 జా, నెక్స్ట్ 2 1 జా, 2 2 జా, నెక్స్ట్ 2 1 జా. సో 16 ఎలా రాస్తాము? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఓకే, సో అంటే ఇది 2 పవర్ 4 అవుతుంది. బట్ మనకు 2 పవర్ 4 రైటింగ్ చేస్తాను ఇక్కడ. 2 పవర్ 4, 16 వాల్యూ 2 పవర్ 4 హోల్ పవర్ 1/2. ఓకే, సో 2 పవర్ 4 ఇంటూ 1/2. సో 2 1 జా, 2 2 జా, సో 2 పవర్ 2. 2 పవర్ 2 వాల్యూ ఎంత? 4. సో దట్ ఈస్ 4 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, 128 హోల్ పవర్ 1/7. మళ్ళీ దీన్ని ఎల్సిఎం చేయాలి. 128ని ఎల్సిఎం చేయాలి 2 తోటి. ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ని మనము తీసుకుంటాము, లేదు అంటే ఈవెన్ నెంబర్స్, ఈవెన్ ఏ నెంబర్తో వెళ్తే ఆ నెంబర్ తోటి మనం తీసుకోవచ్చు. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అనేవి కాదు. 2 6 జా, 2 4 జా, నెక్స్ట్ 2 3 జా, 2 2 జా, నెక్స్ట్ 2 1 జా 2, ఇక్కడ 1 లీవ్ ఉంటుంది, 12, 2 6 జా, నెక్స్ట్ 2 8 జా, అగైన్ 2 4 జా, 2 4 జా 8, 2 8 జా 16, 2 16 జా 32, సో 2 2 జా 4, నెక్స్ట్ 2 1 జా. సో 128ని ఎలా రైటింగ్ చేయొచ్చు? 1 2 3 4 5 6 7, 7 రైటింగ్ చేయొచ్చు. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2గా 3 3 6 7. సో 2 పవర్ 7గా రైటింగ్ చేయొచ్చు, అవునా? సో 2 పవర్స్ 128 హోల్ పవర్ 1/7 ఈజ్ ఈక్వల్ 2 పవర్ 7 హోల్ పవర్ 1/7. సో 2 పవర్ 7 హోల్ బై 1/7. 7 1 జా 7 1 జా క్యాన్సిల్. 2 పవర్ 1 అంటే 2 వాల్యూ. సో దట్ ఈస్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్. 343 హోల్ పవర్ 1/3, 1/5. ఓకే, 1/5. సో 343ని ఎల్సిఎం. ఇయర్ ఈవెన్ నెంబర్ కాదు కదా, లాస్ట్కి వన్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ లేదు కాబట్టి ఇది 2 టేబుల్లో పోదు. నెక్స్ట్ 3 + 4 7, 7 + 3 10. సో యాడ్ చేస్తే మనకు 3 టేబుల్తో పోదు. నెక్స్ట్ 4 కూడా పోదు, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, 7, 7 5 జా 35, 7 4 జా 28, 60, 7 టేబుల్. 7 4 జా 28. ఇక ఇక్కడ డివైడ్ చేసి చూపిస్తాను. 7 4 జా 28. Bring down 3. Borrowing 14. Here 2. 14 minus 8, 6, 63. 7 8 ja 7 7 ja 49, 7 8 ja 56, 7 9 ja 63. So 9 ja. Okay. So 49. Again 7 table. 7 7 ja 49. Again 7 table. 7 1 ja. So 343. Whole power 1/5. So 7 into 7 into 7. నాకు తెలిసి ఇక్కడ 3 ఉంటుంది అనుకుంటా. 3 this one. Is equal to power 1/3. So 7 power 3
whole power 1 by 3. 3 cancel 7. This is the answer. So do this sums completed now. Next sword. Okay, if n is a positive integer greater than 1 and a is a positive rational number but not nth power of any rational number, then nth root of a or a power 1 by n is called a sword. ఓకే, nth రూట్ ఆఫ్ ఏని మనము ఏమంటాం, స్క్వాడ్ అని అంటాం. సో రూట్లో ఉండే వాల్యూ, రూట్ తోటి చూపించే వాల్యూని మనము స్క్వాడ్ అని అంటాం, లేదా nth ఆర్డర్ అని చెప్తాం. అదే ఇంకోటి, ఇన్ జనరల్ వి సే ద పాజిటివ్ రూట్ ఆఫ్ ఏ ఈజ్ కాల్డ్ ఏ స్క్వాడ్ ఆర్ ఏ radical. Here a is called a radical, okay, and n root is called a radical signal, and n is called the degree of radical. So దీంట్లో n root a లో a నేమో రెడికల్ అంట, స్వాడ్ ఆర్ ఏ రెడికల్ అని చెప్పాలి. అదే దాన్ని నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో nth రూట్ ఆఫ్ ఏ, ఓకే, nth రూట్ ఆఫ్ ఏలో ఈ ఏని మనం ఏమంటాము, స్వాడ్ ఆర్ రెడికల్. ఓకే, ఏని ఏమంటాం, స్వాడ్ ఆర్ రెడికల్ అంటాం. అదే ఈ nth రూట్ని రెడికల్ సిగ్నల్ అంటాం. రెడికల్ సిగ్నల్ ఆర్ ఎన్ ఈజ్ డిగ్రీ ఆఫ్ రెడికల్ అని కూడా అనొచ్చు. డిగ్రీ ఆఫ్ ఎన్ అని చెప్పచ్చు, లేదంటే రెడికల్ సిగ్నల్ అంటాము. ఏని మాత్రం ఓన్లీ రెడికల్ అంటాం. ఓకే, nth రూట్ అని కూడా చెప్తారు కదా, సో nth డిగ్రీ అని కూడా చెప్తారు, nth రూట్ అని చెప్తాము, రెడికల్ సిగ్నల్ అని కూడా చెప్తాం. 3 నేమ్స్ ఉంటాయి. అలాగే ఏకి స్వాడ్ ఆర్ రెడికల్ అని నేమ్స్ ఉంటాయి. ఓకే, సో దీంట్లో రెడికల్ ఫామ్ అని అంటే మనం రూట్లలో చెప్పడాన్ని రెడికల్ ఫామ్ అంటారు, లేదా స్వాడ్ అంటారు. ఓకే, సో ఇక్కడ మనకు డూ దిస్లో సమ్స్ చూద్దాం. ఓకే, రైట్ ద ఫాలోయింగ్ స్వాడ్స్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో ఎక్స్పోనెన్షియల్ ఇక్కడ స్వర్డ్లో ఇచ్చాడు, అంటే రూట్స్లలో ఇచ్చాడు, దాన్ని మనము ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో చేంజ్ చేయాలి. ఓకే, డూ దిస్ ఏమి ఇచ్చాడు క్వశ్చను, రైట్ ద ఫాలోయింగ్ స్వాడ్స్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో స్వాడ్స్ ఇచ్చాడు, దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో చేంజ్ చేయమంటాడు. రూట్ 2 అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు, రూట్ అంటే దిస్ ఈజ్ ద 2. ఓకే, సో మనకు రూట్ 2 ఇచ్చాడంటే దట్ ఈస్ ద 1/2 అని. దాన్ని మనం ఎక్స్పోనెన్స్లో చేంజ్ చేయాలంటే దిస్ ఈజ్ ద 1/2. అదే సెకండ్ సమ్, క్యూబ్ రూట్ 9. సో 9 హోల్ పవర్ 1/3 అని. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్, 5th రూట్ ఆఫ్ 20. సో 20 పవర్ 1/5. ఫోర్త్ వన్, 17th పవర్ 19. సో 19 పవర్ 1/17. ఓకే, సో ఇలా రైటింగ్ చేయాలి. పవర్స్లలో మనం రైటింగ్ చేస్తే అది 1/17 అవుతుంది. థర్డ్ వన్ ఏమో 1/5 అవుతుంది. దిస్ ఈజ్ ద 1/2, దిస్ ఈజ్ ద 1/3. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏమంటున్నాడు, దిస్ ఈజ్ ద ఫస్ట్ బిట్. రైట్ ద స్వాడ్స్ ఇన్ రెడికల్ ఫామ్.
ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఇచ్చాడు, దాన్ని రెడికల్ ఫామ్లో చేంజ్ చేయమంటున్నాడు. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి, 5 1/7. 5 1/7 అంటే 7th root of 5. సెకండ్ వన్ 17 1/6 అంటే 6th root of 17. థర్డ్ వన్ 5 2/5. సో మనకు దీన్ని మనం ఎలా చేంజ్ చేద్దాం, ఇక్కడ 1/5 మాత్రమే లీవ్ ఉండాలి, అంటే 5² హోల్ పవర్ 1/5. సో 5² హోల్ పవర్ 1/5, ఎందుకంటే ఇది 1 into 2 into 1గా చేంజ్ చేస్తే 2 అవుతుంది కదా. సో 5² అంటే 25 హోల్ పవర్ 1/5. సో ఇప్పుడు 5th root of 25 దీని ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ 142 హోల్ పవర్ 1/2. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు, 142 రూట్ 142 రూట్గా రైటింగ్ చేస్తే దాన్ని మనము రూట్ ఆఫ్ 1/142, ఇది 5th root of 25, ఇది 6th root of 17, ఇది 7th root of 5. ఇక్కడ మనము 2/5 ఉంది కదా, 2/5ని మనము చేంజ్ చేస్తున్నాం. 2 అనేది లోపలికి తెచ్చి ఇక్కడ 1/5 అని దాన్ని ఎక్స్పోనెన్స్లో రాసేటప్పుడు 1/5 1/6 1/7 రాస్తాం. 2/5 2/7 అంటే అది మళ్ళీ దీనికి యూజ్ చేయాలన్నట్టు, అప్పుడు మనకు ఈ రూట్స్లలో రైటింగ్ చేయడం వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.4. ఎక్సర్సైజ్ 1.4 మనము నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇవాటికి ఈ వీడియో కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.